ప్రస్తుతం ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి నవ తెలంగాణ మాజీ ఎడిటర్ వీరయ్య గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వీరయ్య గారు. చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, సీతారాం యేచూరి గారు లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? సీతారాం యేచూరి గారు లేరు అని అంటే ఎవరు నమ్మగలిగే పరిస్థితి లేదు. అంతగా అనుబంధం ఈ రాష్ట్ర ఉద్యమంతో వారికి ఉంది, వ్యక్తిగతంగా నాకు ఉంది. వారు ఎస్ఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా ఉన్న కాలంలో నేను ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. వారు నేను అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదువుతున్న కాలంలోనే వారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా వచ్చారు. మా సమావేశం ఒకటి ఆయన అడ్రస్ చేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతో అనుబంధం ఉన్నది. వారు జేఎన్యూలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికై 3 సార్లు చరిత్ర సృష్టించారు. ఎమర్జెన్సీ కాలంలో జేఎన్యూ దగ్గర ప్రత్యక్షంగా ప్రధానమంత్రితో తలపడినటువంటి చరిత్ర ఆయనకుంది. ఆ చర్య ద్వారా ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది, జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది, జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అట్లనే ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడే కాకుండా ఆ తర్వాత ఢిల్లీలో ట్రేడ్ యూనియన్ నాయకులుగాను, ఆ తర్వాత ఢిల్లీలో సిపిఐఎం నాయకులుగాను, తర్వాత సిపిఐఎం కేంద్ర కమిటీకి, పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు. 10 సంవత్సరాల నుంచి ఆయన సిపిఐఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడున్న కమ్యూనిస్టు ఉద్యమంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వారు పొలిట్ బ్యూరో సభ్యులైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఇక్కడ ఉద్యమానికి అన్ని సందర్భాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. వారు అన్ని కీలక సందర్భాల్లో, క్లిష్టమైన సందర్భాల్లో వారు పార్టీకి అండదండలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐఎం పెద్ద పోరాటం చేసిన కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ సందర్భంలో కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7 మాసాలు సాగిన భూపోరాట సమయంలో కానీ, ఆ తర్వాత కుల వివక్షకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం సాగినటువంటి పోరాటానికి కానీ, ఆ తర్వాత ఈ విభజన సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆయన పూర్తిగా అండదండలిస్తూ క్లిష్టమైన సందర్భాల్లో తగు సూచనలు చేయడంలో వారు ముందున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వారు క్లిష్టమైన ప్రతి సందర్భంలోనూ వచ్చారు. ఆయన రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కార్యదర్శి సమావేశాలకు వచ్చి చర్చలు విని తగిన సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఒక సంక్లిష్టమైనటువంటి సమయం ఇది. ఒకవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. మరొక వైపు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నప్పుడు దాన్ని పక్కదారులు పట్టించేందుకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మతపరమైన విభజన సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, వారి అవసరం బాగా ఉన్న సమయంలో వారు దూరం అయ్యారు. ఇది దేశంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, ప్రజాస్వామ్యవాదులకు, దేశ ప్రయోజనాలకు కూడా తీరని లోటు అని మేము భావిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఆయన లేని లోటు పూడ్చలేనిది. వారి మరణానికి సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.